నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్లోకి మంచి రుచిగా చేసుకునే ఈజీ బ్రేక్ఫాస్ట్ చట్నీని చూపించబోతున్నాను. ఈ చట్నీ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడు ఒకేలా చట్నీ చేసుకుని తిన్నా అంత రుచించదు. కాబట్టి ఓసారి ఇలా కమ్మని క్యారెట్ చట్నీని ట్రై చేయండి. ఇడ్లీలోకి, దోశ, ఉప్మా, మనం రోజు చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి టేస్ట్తో పాటు హెల్దీగా చేసుకునే ఈ క్యారెట్ చట్నీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని, నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, మరో టేబుల్ స్పూన్ మినపప్పుని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కారానికి సరిపడా 5-6 ఎండుమిరపకాయల్ని, 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, 6-7 వెల్లుల్లిపాయ ముక్కల్ని తీసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోనే చిన్న అల్లం ముక్కని, 1 కప్పు వరకు కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే ఒక 2 రెబ్బల చింతపండుని తీసుకొని ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గబెట్టామంటే క్యారెట్ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోతాయి. లేదా మనం కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసినా సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనం క్యారెట్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా దూరగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే ఒక 1/2 కప్ వరకు డ్రై రోస్ట్ చేసిన పల్లీలను తీసుకుంటున్నాను. మనం ఈ పల్లీలకు బదులుగా పచ్చి కొబ్బరి ఉంటే 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు, లేదా 1/2 కప్ వరకు పుట్నాల పప్పునైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసి ఆ తర్వాత సరిపడా నీళ్ళను తీసుకొని మెత్తగా రుబ్బి తీసుకోండి. చూడండి, ముందుగా గ్రైండ్ చేశాక ఆ తర్వాత నీళ్ళని వేసి ఇలా మెత్తగా రుబ్బితే ఇది చక్కగా నలిగి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ఒక 2-3 టీ స్పూన్ల నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలను, 2 ఎండుమిరపకాయల్ని, కొంచెం కరివేపాకు, కాస్త ఇంగువను తీసుకొని బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకోవడమే. అంతే, సింపుల్ గా చేసుకునే క్యారెట్ బ్రేక్ఫాస్ట్ చట్నీ రెడీ అయిపోయింది. పిల్లలు క్యారెట్ తినడానికి పెద్దగా ఇష్టపడరు. వారికి ఇలా చట్నీ రూపంలో అయినా క్యారెట్ ని తినిపించవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.